హాయ్ గాయ్స్, మూడో కన్ను అని ఒక మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. సో ఆ మూవీ చూసిన తర్వాత అసలు మూవీ ఎందుకు చూసానరా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అసలు మూవీ ఉంది చూడండి, అసలు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనమాట. ఒక లెవెల్లోకి అయితే వెళ్ళిపోయింది. టోటల్ గా అయితే బుర్ర ఖరాబ్, టోటల్ 3 కళ్ళు కూడా ఖరాబ్ అన్న టైప్ లో అయిపోయింది అనమాట. ఆ టైటిల్ కి తగ్గట్టు అసలు మూవీ ఉంది చూడండి, సీరియల్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, అసలు ఆ ఎఫెక్ట్లు మొత్తం అయితే ఒక మినీ షార్ట్ ఫిలిం తో కూడిన సీరియల్ తీసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్ గా మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. అసలు ఆ స్టోరీకి గానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లకు గానీ అసలు మొత్తం ఓవరాల్ గా ఎలా ఉంది అంటే, సింపుల్ గా చెప్పాలి అంటే సీరియల్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. అసలు మూవీ అంటానికి ప్రెజెంటేషన్ చాలా దెబ్బతింది. నాకు స్క్రిప్ట్ పరంగా మూవీ బానే అనిపించిందిలే గానీ దాని మేకింగ్ చాలా లాస్ వచ్చింది అనమాట. దాని వల్ల మూవీ ఓవరాల్ గా అయితే ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకా బేసిక్ మూవీ ప్లాట్ ఏంటంటే, సో ఒక ఇంటర్వ్యూ చేసే అతనైతే మన సాయి కుమార్ దగ్గరికి అయితే వస్తారనమాట. సో తనేంటంటే ఒక రిటైర్ పోలీస్ ఆఫీసర్. సో తన కెరియర్ లో జరిగిన బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఒక మంచి క్రిమినల్ కేసెస్ గురించి ఎలా సాల్వ్ చేశారు అనేది ఒక ఇంటర్వ్యూ టైప్ లో అయితే చెప్పమంటారు. సో దాని ఏంటంటే కేస్ 1, కేస్ 2, కేస్ 3 అన్న టైప్ లో డివైడ్ చేసి అసలు పెట్టాడు చూడండి ట్విస్ట్లు. దాన్ని లాస్ట్ లో రివీల్ చేసి ఒక మూవీ టైప్ లో అనుకునేటట్టు మనకి క్రియేట్ చేశారనమాట. దాని వల్ల మనకు అనిపించింది ఎలా ఉందంటే, ఓవరాల్ గా మూవీ చూడకపోవటం బెటర్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అసలు లాగ్ అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు గానీ, ఆ కంటెంట్ గానీ, యాక్టింగ్ అయితే అసలు చాలా ఏదో షార్ట్ ఫిల్మ్ కి చేసినట్టయితే చేశారనమాట. అది ఓవరాల్ గా చాలా దెబ్బ అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో చాలా కష్టంగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ గురించి చెప్పకపోవటమే బెటర్. ఓవరాల్ గా అయితే మూవీ చాలా అంటే చాలా కష్టం. ఇక మూవీలో ప్లేసెస్ విషయానికి వచ్చేస్తే ఏమీ లేవు అనమాట. మైనస్లే ఉన్నాయి అనమాట. మైనస్లు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మూవీ చూస్తున్నప్పుడల్లా సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. మెయిన్ ఏంటంటే ఉన్నాయి మూవీలో ఒక చిన్న 2 ప్లస్లు అయితే ఉన్నాయి. స్క్రిప్ట్ బాగుంది, దాని పరంగా అది ఓకే. ఇక మైనస్లు ఏంటంటే ప్రెజెంటేషన్ దెబ్బతినింది. మూవీ మేకింగ్ అనేది అంత మంచిగా రాలేదన్నమాట. దాని వల్ల ఓవరాల్ గా అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కూడా, అసలు మొత్తం బీజిఎంస్ కూడా కంటెంట్ కి సంబంధం లేకుండా పెట్టిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. మాక్సిమం ఒక కంటెంట్ రన్ అవుతున్నప్పుడు దానికి వేరే స్క్రిప్ట్ పెట్టిన ఎట్లా ఉంటుందో అలా వచ్చింది ఓవరాల్ గా అయితే. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 1.9 అయితే ఇస్తున్నాను గైస్.